ఏం ప్రార్థన చేసేస్తున్నావు? చేయండి చేయండి. ఎలా నవీను? ఫ్యాన్ అయ్యా, ఫ్యాన్ అయ్యి గాలెత్తలేదు. వేసానని మొన్నే కొన్నాను, 10 సంవత్సరాలు తిరిగితే లేదా? నువ్వు కొన్నావా? అది చూడు ఒకసారి, పేరు చదువు ఒకసారి. బొందు కాంతారావు. మళ్ళీ చదువు. బొందు కాంతారావు. నీకు అర్థం కాలేదు. ఒకసారి బాక్స్ మీద పేరు చదువు. బొందు కాంతారావు. ఇంకా అర్థం కాలేదు. ఆ బాక్స్ మీద పేరు చూడు. బొందు కాంతారావు. ఆ యాంపుల్ పేరు చూడు, బాగా చూడు ఒకసారి కనబడుతుంది. తాత కాంతారావు. అది తాత బొందు కాంతారావు. అది మనం అంటే అలా ఉంటుంది. 30 years ఇక్కడ. సారీ నేనండి సరిసరండి. బాక్సులు లైట్లు మొత్తం ఎన్ని మనం వేసాం. మన లేకపోతే ఏముండదు. అంత మన ముందు 30 years ఇక్కడ మనం నమ్ముకొని మామూలు ఉండదు. వచ్చినటువంటి సంఘస్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు మూసుకుంటారు. మహిళ తండ్రి యేసయ్య, మీరు గోడ పాపలు తండ్రి. అవును ప్రభువా, నేను పాపులు ప్రభువా, మేము అందరమే పాపులమే ప్రభువా. అవును ప్రభువా, మా కోసం సిరు రత్నం ఆచు, మా నవీన్ కూడా కోసం సిరు రత్నం కార్చవయ్యా. మా కోసం తండ్రి ప్రభా మొత్తం తలపెట్టుకున్నావు తండ్రి. తండ్రి యేసయ్య, ఈ చిన్న పిల్లల్ని సన్నిధి చేర్చుకోమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి నవీన్ గారు క్లుప్తంగా ప్రార్థన చేయాలి. క్లుప్తంగా చేయాలి. స్తోత్రం ప్రభువా, ఈ ప్రార్థనలో తోడుగా నేను ఉండి మీరు సక్రమంగా జరిపించండి. చేసిన అమలు అడుగుతున్నాను తండ్రి. అలాగే మన మధ్యన ఉన్నటువంటి బొందు కాంతారావు గారు, సారీ తాత అయినటువంటి బొందు కాంతారావు గారు క్లుప్తంగా అందరికి క్లుప్తంగా చేయడం కోరుచున్నాం. కొడుకుని అనుకుంటున్నారా? ఓకే అదే తాత బొందు కాంతారావు గారు మన మధ్యలో 10 బాప్తిసాలని కార్యక్రమం జరుగుతుంది. క్లుప్తంగా చేసేస్తాను, నాకు తెలుసు కదా. క్లుప్తంగా ఇక్కడ అందరూ ఏకీభవిద్దాం ఒకసారి. పేద సర్దుకుంటున్నాడు గరుడా మహోన్నతుడా, నీకే వందనాలు ప్రభా. ముందుగా అవకాశం ఇచ్చిన మా ఎవరికి వందనాలు. అలాగే నాకన్నా ముందుగా చేసిన నవీన్ వందనాలు. ఇంకా కూర వచ్చిన సంఘర్షణ వాళ్ళ పేర్లు అయితే జరిగేది కానీ నువ్వు అన్నీ ఎరిగిన వాడు కాబట్టి ఆ పేర్లు నీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని దీవించాను తండ్రి. అలాగే ప్రభా మా పాస్టర్ గారు ప్రభా మార్పు అన్నారు తండ్రి. కానీ ప్రభా ఆయన తెలిసినవి ఏంటంటే ఆయన చెప్పినా నేను మారనని ఆయన తెలియదు తండ్రి. నా పని నేను చేస్తాను, ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా తండ్రి. ముఖ్యంగా ఏంటంటే ప్రభా నా
మా అయ్యగారిని మార్చేయండి తండ్రి. మా అయ్యగారిని మార్మూసి వేయించేయండి తండ్రి. మా అయ్యగారికి వాక్యం చెప్పడం రాదు ప్రభు. ఎంతసేపు మారిపోవాలని ఎక్కడ మారిపోవాలి తండ్రి ప్రభు. అయ్యా మేము పాపాలు చేయకూడదు అంటారు తండ్రి. పాపాలు చేయకుండా ఉంటే ఎలా ఉంటాం తండ్రి? ఎంతసేపు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అని అడుగుతారు తండ్రి. ఫోన్ ఎత్తపోతే తండ్రి ఇంటికి వచ్చేస్తారు తండ్రి. శుభార్త చెయ్యాలంటారు తండ్రి. ఎక్కడైనా తిరుగుతాం తండ్రి. ఓ సినిమాకి వెళ్ళవరు, ఎక్కడికి వెళ్ళవు తండ్రి. దేవుని నమ్ముకున్న ఎక్కడికి వెళ్ళకూడదు అంటాం తండ్రి. నువ్వు చెప్పవా తండ్రి మా పాట కొడుతని? మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయ్యా. ఏసయ్యా నీకేమన్నారయ్యా. అలాగే ప్రభా నాది చిన్న నా ఇన్నపు ప్రార్థన ప్రభా. ఈ చర్చిలో ప్రభా నీకు ఈ పండగ ప్రభా నేనే 2000 ఇచ్చాను ప్రభా. అది కాదయ్యా, ఆ 2000 నేనే ఇచ్చాను ప్రభా. నీతో ఎవ్వరు ఇవ్వలేదు ప్రభా. నా వీరున్నారు అలాగే ప్రభా చాలా మంది ఉన్నారు ప్రభా. అది ఎవరు ఇవ్వలేదు ప్రభా. 2000 అంటే 2000 నేనే ఇచ్చాను ప్రభా. అలాగే ప్రభా ఆది కాండంలో ప్రభా ఆదాము ఉన్నాడు ప్రభా. కీర్తనలో ప్రభా దావీదు ఉన్నాడు ప్రభా. మత్తాయిలో ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి, నువ్వు ఉన్నావు. అలాగే ప్రభా మత్తాయిలో ప్రభా 7 మాటలు ప్రభా. 7 మాటలు ఆ 7 మాటలు మంచిగా చేసావు ప్రభా. అలాగే ప్రభా మా కోసం ప్రభా నేను అంతగానో కన్నీటిగా వచ్చావు ప్రభా. అలాగే ప్రభా ఇంకో ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ప్రభా ముఖ్యంగా అంటే ఏం లేదు ప్రభా. మా పాస్టర్ గారు మార్మోడ్స్ దయచేయండి తండ్రి. ఆయన ఫోన్ చేయకుండా చెయ్యండి తండ్రి. నాకయ్యా మీకేమన్నా ప్రభా ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన తప్పులు పొరపాట్లు ఉంటాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను కాకుండా వచ్చాను నజరేయుడన్నాడు. మా 30 years అస్సలు వద్దు. నజరేయుడైన మరియం కన్య మరియం నామములో అడిగి పెట్టుకున్నాం తల్లి. ఆమేన్. క్లుప్తంగానే చేశాను కదండి. మనకి ప్రార్థన అనుభవం 30 years అక్కడ. అలాగే ఇప్పుడు బాగా చేసే ప్రార్థన లాస్ట్ అంటే చివరిని మరి అమ్మ అని అంటున్నారు ఏంటి? నేను కాకుండా వచ్చాను నా పేరు నజరేయుడు నామములో అన్నాడు. మరి నేను 30 సంవత్సరాలు నేనంత సీనియర్ అయి ఉన్నారా? అందుకనే కన్య మరియమ్మ నామములో అన్నాను. మీకు తెలియదు పాస్టర్ గారు, నేను చెప్తాను కదా. నాకు అనుభవం ఇక్కడ, మనం అంతా ఇక్కడ. అలాగే రేపు దినం కోసం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే యేసయ్యా రేపు జరగబోయే కార్యక్రమం అంతట్లో నీకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ రేపు ఏదే విధంగా చర్చకు వచ్చేయాలి. మొత్తం నీకేం తెలుసు? భోజనం ఎప్పుడు? ఎల్లుండి శనివారం తర్వాత ఎలా ఉంటుంది తర్వాత భోజనాలు ప్రార్థన అవసరం ఉంటే నా దగ్గర రావాలని చూస్తున్నాను. దహించండి తామసయ్య గారిలో ఉన్నారు మన